హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యూచర్ మైండ్స్ టాలీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జీఎస్టీ స్లాబ్ రేట్స్లో వచ్చిన రెవల్యూషనరీ చేంజెస్ అయిన జీఎస్టీ 2.1 స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఓల్డ్ జీఎస్టీ ట్యాక్స్ స్ట్రక్చర్లో 4 స్లాబ్ రేట్స్ ఉండేవి. అవి 5, 12, 18 మరియు 28%. వాటిని ఇప్పుడు జీఎస్టీ 2.1 స్ట్రక్చర్లో మేజర్గా 2 స్లాబ్ రేట్స్ కింద మార్చడం జరిగింది. ఈ న్యూ జీఎస్టీ ట్యాక్స్ రేట్ చేంజెస్ను టాలీలో ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం. సెలెక్ట్ కంపెనీ, గో టు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, select GST reports, select GST utilities and select GST rate setup. ఇందులో స్టాక్ ఐటమ్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా GST రేట్ వైజ్ స్టాక్ ఐటమ్స్ లిస్ట్ చూపిస్తుంది. వీటిలో GST రేట్ చేంజ్ చేయాలనుకున్న పర్టికులర్ స్టాక్ ఐటమ్ పైన కర్సర్ ఉంచి లేదా సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ చూపిస్తున్న అప్డేట్ GST డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న అప్డేట్ GST డీటెయిల్స్ స్క్రీన్లో GST రేట్ దగ్గర న్యూ GST ట్యాక్స్ రేట్ చేంజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. Select New Effective Date and give 22 September 2025. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయాలి. ఇదే విధంగా మిగిలిన స్టాక్ ఐటమ్స్ కూడా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా కొత్తగా చేంజ్ అయిన GST ట్యాక్స్ రేట్స్ను టాలీలో ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకేసారి ఒక స్టాక్ గ్రూప్లోని నంబర్ ఆఫ్ ఐటమ్స్కు సంబంధించిన GST ట్యాక్స్ రేట్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న GST రేట్ 28% స్టాక్ గ్రూప్ను సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. ప్రెస్ కంట్రోల్ స్పేస్ బార్ ఫర్ సెలెక్ట్ ఆల్. రైట్ సైడ్ చూపిస్తున్న అప్డేట్ GST డీటెయిల్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. GST రేట్ డీటెయిల్స్ దగ్గర స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి GST రేట్ దగ్గర న్యూ GST ట్యాక్స్ రేట్ ఇవ్వాలి. ప్రెస్ ఎంటర్. Select New Effective Date and give 22 September 2025. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయాలి. ప్రెస్ ఎస్కేప్. సో ఈ విధంగా ఒకేసారి స్టాక్ గ్రూప్లోని మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్కు సంబంధించిన GST ట్యాక్స్ రేట్ను ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఐటమ్ ఆల్టర్లోకి వెళ్ళి చెక్ చేసి చూద్దాం. ఎస్కేప్ ఇచ్చి బ్యాక్ రావాలి. ఫ్రమ్ గేట్వే ఆఫ్ టాలీ సెలెక్ట్ ఆల్టర్, సెలెక్ట్ స్టాక్ ఐటమ్. రైట్ సైడ్ చూపిస్తున్న మోర్ డీటెయిల్స్పై క్లిక్ చేసి ఇందులో GST రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ హిస్టరీ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా సెప్టెంబర్ 22 నుండి చేంజ్ చేసిన న్యూ GST ట్యాక్స్ రేట్ ప్రకారంగా వోచర్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఆటోమేటిక్గా టాలీలో అప్డేట్ అవుతుంది. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ వీడియోలో టాలీకి సంబంధించిన మరో ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం.